నువ్వు అడగరా, నేను అడగను. నువ్వు అడగరా, నాకు భయం రా. అరే నువ్వు అడగరా. అమ్మో నేను అడగనయ్యా. సార్ మేమందరం కలిసి వినాయకుడి విగ్రహం పెట్టాలనుకుంటున్నాం సార్. మిమ్మల్ని చందా అడుగుదామని మాట్లాడుకుంటున్నాం సార్. విగ్రహం పెడదాం అనుకుంటున్నారా? అవును సార్. చందా ఇస్తాను కానీ అసలు వినాయక చవితి గురించి మీకు పూర్తిగా తెలిసట్రా? ఏం తెలియదు సార్, అందరు పెడుతున్నారు, మేము కూడా పెడుతున్నాం. అసలు మట్టి వినాయకుడిని పూజించడం ఎందుకు? మహాగణపతి పూజ వెనుక అనేక పర్యావరణ సూత్రాలను మన పూర్వీకులు పొందుపరిచారు. వినాయక చవితి పూజా విధిలో ఈ సూత్రాలను పాటిస్తుంటాం. కొత్త మట్టితో వినాయకుడిని తయారు చేయడం, 21 పత్రాలతో పూజ చేయటం, నవరాత్రుల అనంతరం పత్రితో సహా వినాయక ప్రతిమను నిమజ్జనం చేయటం. శివపార్వతుల ముద్దుబిడ్డ వినాయకుడు. ఆయన జన్మంలోనే పర్యావరణ రహస్యం దాగింది. నలుగుపిండితో తయారైన బొమ్మకు ఆదిశక్తి పార్వతీదేవి ప్రాణప్రతిష్ఠ చేసింది. అనంతరం ఏనుగు తలను అతికించి ఆదిదేవుడు పరమేశ్వరుడు పునఃప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి యుగాలు మారుతున్నా, కాలం మారుతున్నా మహాగణపతి పూజలు అందుకుంటూనే ఉన్నాడు. సమాజంలో అనేక వర్గాల వారు ఉంటారు. వారందరినీ కలిపి మానవత్వమే మహామతం అన్న ఏకైక నినాదంతో కూడుకున్నదే మహాగణపతి పూజ. ఈ సృష్టిలో సర్వజీవులు సమానమే అని చాటి చెప్పడమే వినాయక జనన రహస్యం. మానవ రూపంలో ఉన్న వినాయకునికి ఏనుగు తలను అమర్చటం, మూషికుడిని వాహనంగా అమర్చడంలోనే సర్వప్రాణులు సమానమనే అర్థం చెబుతోంది. ఆహారంగా ఔషధ మొక్కలు, ఆకులు తినటంలోనే పర్యావరణ రహస్యం దాగుంది. మట్టి వినాయకుడు అసలు రహస్యం. వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు. కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్థం. ఈ మట్టిని వినాయక చవితికి ముందే, అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వి తీస్తారు. మట్టి తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకు వెళతారు. అలా చేయాలనే ఈ పనిని పెద్దలు పురమాయించారని చెబుతుంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు, చెరువులు, వాగులు, కుంటలు నిండిపోతాయి. మరీ ఎక్కువగా వానలు పడితే పక్కనే ఊర్లు కూడా మునిగిపోతాయనే ఆలోచన చేసేవాళ్ళు. మనము ఎంత సాంకేతిక కాలంలో ఉన్నా మన సంప్రదాయము, పూజ మరియు పుణ్యకార్యాలు మానుకోకూడదు. చేసేది మట్టితో, అలంకరించేది ఆకులతో, పూజించేది పూలతో, నిమజ్జనం చేసేది నీటితో. గణపతి అంటే ఆకృతి కాదు, ప్రకృతి, మన సనాతన సంస్కృతి. వినాయక చవితి పూజా విధానం ఇతర పండుగలకు భిన్నంగా ఉంటుంది. గణేశుడి వాహనం ఎలుకను పూజిస్తాం. ఏనుగు తొండంతో ఉంటాడు కాబట్టి అత్యంత బలశాలి అయిన ఏనుగును కూడా పూజించినట్లే. పూజలో తప్పనిసరిగా ఉండాల్సింది పాలవెల్లి. ఇది లేకపోతే గణేశుని పూజ లోటుగానే కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారో చెప్తాను. ఈ విశ్వం అనంతం, భూమి అణువంత. ఆ భూమిపై నిలబడి పైకి చూస్తే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ నక్షత్రాలు కోటాను కోట్లు, లెక్కకు చిక్కవు. అలా ఒక్కసారి తలెత్తి చూస్తే ఆకాశంలో పాల సముద్రాన్నే గుర్తు చేస్తాయి. అందుకే వాటిని పాలపుంత అంటాం. దాన్ని పాలవెల్లి అంటాం. ఆ పాలవెల్లికి సంకేతంగా వినాయకుడి పూజలో ఒక చతురస్రాకారంలో ఉండే చెక్కలతో చేసిన పాలవెల్లిని కడతారని పండితులు చెబుతారు. పాలవెల్లి అంటే పాలపుంత అనుకుంటే అందులో నక్షత్రాలు, మనం కట్టే కాయలు, పండ్లు. ఈ పాలవెల్లికి వెలగపండు, మారేడుకాయ, బత్తాయి, మొక్కజొన్న పొత్తులు, మామిడి పిందెలు, జామ, దానిమ్మ వంటి ఈ సీజన్లో దొరికే అన్నింటినీ కడతారు. వినాయక పూజ అంటే
ప్రకృతిని ఆరాధించటమే. అందుకే ఆకులతో పూజిస్తారు. 21 రకాల నుంచి సేకరించిన ఆకుల్నే పత్రిగా పిలుస్తాం. అంటే వెలగ, జిల్లేడు, మారేడు, మామిడి, రేగు, ఉత్తరేణి వంటి పత్రాలతో పూజిస్తారు. ఇవేమీ లేకపోయినా వినాయకుడు మట్టి ప్రతిమలు చేసి పాలవెల్లిని వేలాడదీస్తే చాలంటారు. గరికెతో పూజిస్తే చాలు విజయాలు ఇస్తాడని చెబుతుంది శాస్త్రం. ఈ భూమిని సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని సూచించేందుకు పత్రిని, ఆకాశం సూచించేందుకు పాలవెల్లిని ఉంచి పూజిస్తారు. పాలవల్లి చతురస్రాకారంలో ఉంటుంది. అంటే 4 దిక్కులు. అన్ని దిక్కుల్లో ఉండే దేవతలను పూజించినట్లే. మొత్తంగా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు. పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది. వినాయకుడు మనకి విజ్ఞానాన్ని, సద్బుద్ధిని ఇచ్చే దేవుడు. ప్రతి పనిని ప్రారంభించే ముందు వినాయకుడిని పూజించటం ఒక సంప్రదాయం. మట్టితో చేసిన వినాయకుడు ప్రకృతి స్నేహపూర్వకంగా ఉంటాడు. నిమజ్జనం చేసినప్పుడు నీటిలో కలిసిపోయి భూమికి ఎరువుగా మారుతాడు. ఇలా పూజిస్తే మన ప్రకృతిని కాపాడిన వారం అవుతాం. మార్కెట్లో దొరికే వినాయక విగ్రహాల్లో రసాయన రంగులు ఎక్కువగా ఉంటాయి. వాటిని నదుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేస్తే నీరు కలుషితం అవుతుంది. చేపలు, జలజ జీవులు చనిపోతాయి. మనకు తాగటానికి వచ్చే నీరు కూడా కలుషితం అవుతుంది. ప్రకృతిని కాపాడటం అంటే వినాయకుడు సంతోషంగా ఉండటం. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. సందేస్తారండి. అరే, నేను సందాయిస్తాను. జాగ్రత్తగా మీరు పూజా కార్యక్రమాన్ని చక్కగా చేసుకోవాలి. సంతోషంగా ఉండాలి. ఓకేనా? అరే షుగరా, సందా డబ్బులు పెట్టుకోండి, జేబులు పెట్టుకో. పూజా కార్యక్రమాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించండి స్వామివారిని. అలానేనా? జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి.